నెల్లూరు నగరం ఫత్తేఖాన్పేట ఆమని గార్డెన్స్ వద్ద జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కుమారుడు నూనె రుషికేష్ యాదవ్ ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జన సైనికులతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం రుషికేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్తు జనసేనతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంటి, మహేష్, భరత్, తిరుమల, బోస్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నూనె రిషికేష్. నేను నూనె మల్లికార్జున యాదవ్ వాళ్ళ అబ్బాయిని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ముందుగా మా మీడియా మిత్రులకు, అదేవిధంగా మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరియు శాసనమండలి సభ్యులు కొనిదెల నాగబాబు గారికి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మరి అదేవిధంగా మా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, సింహపురి ప్రజానీకానికి, జనసేన నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు, కూటమి నాయకులకు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సంక్రాంతి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం కల్పించిన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, సహకరించినటువంటి జిల్లా ప్రజా ప్రతినిధులకు, కూటమి నాయకులకు మరియు కార్యకర్తలకు, అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారికి, జిల్లా ప్రజలకు, అధికారులకు, రైతులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు, శ్రీమతి మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్.